ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నంద్యాల ఆర్కే సీడ్స్ ఇండస్ట్రీ 4వ వార్షికోత్సవం సెమీ క్రిస్మస్ పండుగ. చీరలు పంపిణీ చేసిన మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల పట్టణ వినియోగదారులు వస్తువులు సేవలకు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. కోర్టు సభ్యులు షేక్ నాజియా. బనగానపల్లె కొలిమిగుండ్ల గ్రామంలో కూటమి ప్రభుత్వంలో కుదేలవుతున్న మైనింగ్ యాజమాన్యాలు, కార్మికులు. శ్రీశైలం ఏవో ఫణీందర్ మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కారం. బనగానపల్లిలో ప్రధానమంత్రి సూర్యగృహముక్తి బిజిలీ యోజన వల్ల ఎన్నో లాభాలు. మహానందిలో కారులో ఉన్న భక్తుల సొమ్ము చోరీ చేసిన దొంగలు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నంద్యాల 23వ తేదీన కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ. కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా వెల్లడి. నంద్యాల ఆర్కే సీడ్స్ ఇండస్ట్రీ 4వ వార్షికోత్సవం సెమీ క్రిస్మస్ పండుగ సందర్భంగా పనిచేస్తున్న సిబ్బందికి జనసేన యువ నాయకుడు సుధాకర్ ఆధ్వర్యంలో చీరలు, బట్టలు పంపిణీ చేశారు. మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి స్థానిక చాబోలు రోడ్లో ఆర్కే సీడ్స్ ఇండస్ట్రీ 4వ వార్షికోత్సవం సెమీ క్రిస్మస్ సందర్భంగా సిబ్బందికి చీరలు, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జనసేన యువ నాయకుడు సుధాకర్ ఆధ్వర్యంలో ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొనాలని, వీరు వర్కర్లు కాదు, వీళ్లు మా కుటుంబ సభ్యులు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్య అతిథులుగా మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి, శాంతిరాం, శివరాం సీడ్ అసోసియేషన్ నాయకులు శివారెడ్డి, కృష్ణారెడ్డి, ముఖ్య అతిథులుగా తులసిరెడ్డికి సుధాకర్, రవిలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ సుధాకర్ చిన్నతనం నుంచి కష్టపడుతూ ఉన్నత స్థాయికి ఎదగడం అభినందనీయమని, సీడ్స్ సంస్థ ఏర్పాటు చేసి 4వ వార్షికోత్సవ సందర్భంగా సిబ్బందికి చీరలు పంపిణీ చేయడం అభినందనీయమని, ఇలాగే దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. నేనెప్పుడు అండగా ఉంటా అన్నారు. రమ్మా రమ్మా తీసుకుదే మళ్ళీ వేయించుకోండి, మళ్ళీ వేయించుకోండి. కాపీ దీనికి ఏంటే లేదు సాయి రాలేదా రాజేష్ సార్
కొట్టరినా ఫోటో కొట్టరి మా సార్ పెడుతున్నాడు అన్న కొట్టరు ఏడన్నాడు ఎవరున్నాడు అమ్మా వాళ్ళ తల్లమ్మా ఏడ బీగం సెకండ్ మీరు పెడుతురండి సార్ మీరేంటి సార్ సార్ కొట్టు 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 బాగా కొట్టు సార్ జనసేన నాయకుడు సుధాకర్ ఆధ్వర్యంలో సార్ ఏమయ్యా కుమారి మా ప్రాసింగ్ వాళ్ళ సుమతి అమ్మా అమ్మా అక్కడ పో సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా మన జనసేన నాయకుడు సుధాకర్ ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేసే సీడ్స్ ఫ్యాక్టరీలో పనిచేసే అందరికి కూడా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. ఇది చాలా మంచి కార్యక్రమము. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కాబట్టి ఈ పండగకు ప్రతి వారు కూడా బట్టలు తనకు తోచిన విధంగా బట్టలు దానం చేయడం కానీ భోజనాలు పెట్టించడం కానీ చేయడం చాలా మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమం వల్ల ఉన్నతంగా మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. కాబట్టి పేద ప్రజలకు దానం చేయడం వల్ల అన్నదానము వస్త్రదానం చేయడం వల్ల మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. కాబట్టి నేను ఈరోజు సుధాకర్ గారిని అభినందిస్తున్నా, రవి గారిని, సుధాకర్ గారిని. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి సహాయ సహకారాలు కన్నా నా నుంచి అందజేస్తానని తెలియజేస్తాను. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆర్కే సీడ్స్ నందు పనిచేస్తున్న మా కుటుంబ సభ్యులకు అందరికీ ఈరోజు చీరలు పంపిణీ చేయడం జరిగినది. ఇందుకు సహకరించిన మా ఇష్టకు వచ్చిన మా శివరామన్న గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షుడు సురేష్ అన్న గారికి, అలాగే శివాడన్నల గారికి, వారందరికీ మా ప్రత్యేక తెలియజేస్తూ అందరికీ నందలపట్నం ప్రజలందరికీ నూతన సంవత్సర అండ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంస్థ స్థాపించి 4 సంవత్సరాలైన సందర్భంగా మా మిత్రుడు సుధాకర్, రవికుమార్, సుధాకర్ ఇద్దరు మిత్రులు, వీళ్ళు ఎల్లకాలం సంతోషంగా ఉండాలని మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంతగానో ఈరోజు మార్కెట్ సీడ్స్ సుధాకర్ మరియు పబ్బతి రవి ఆధ్వర్యంలో ఈరోజు 4వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ పనిచేస్తున్న అందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా వాళ్ళకు చీరలు పంపిణీ చేయడం, అలాగే బెస్ట్ వర్కర్స్ అవార్డ్స్ కూడా, క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంతమందికి ఇక్కడ వీళ్ళందరూ కూడా నంద్యాల పట్టణం వినియోగదారుల వస్తువులు సేవలకు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని కర్నూలు జిల్లా వినియోగదారులు కోర్టు సభ్యులు ఎం నారాయణరెడ్డి, షేక్ నాజియా కౌసర్ సూచించారు. ఒకవేళ బిల్లులు తీసుకోకపోతే జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఫోన్ కాల్స్, వాయిస్ కాల్స్, వీడియో రికార్డులను సాక్ష్యంగా చూపించి వినియోగదారులు కోర్టులో కేసులు వేయొచ్చని చెప్పారు. జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా నంద్యాల కలెక్టరేట్లో వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
డిఎస్పో రాజు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వినియోగదారులు తమకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ పరిహారం కోరుతూ వినియోగదారుల కోర్టులో తమ కేసులను తామే వాదించుకోవచ్చన్నారు. 2022 నుంచి ఇప్పటి వరకు సుమారు 700కు పైగా కేసులు పరిష్కారమైనట్లుగా తెలిపారు. ఇందులో ఎక్కువగా వినియోగదారులు తమకు తామే వాదించుకున్న కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఏఎస్ఓ రవిబాబు, డిప్యూటీ తహసీల్దార్ కేఎల్వి ప్రసాదరావు, తహసీల్దార్లు ఫకీర్ అహ్మద్, శేఖర్ రెడ్డి, తూనికల కొలతల అధికారి కాజా హుస్సేన్, వినియోగదారుల సంఘ అధ్యక్షుడు అమీర్ బాషా, సభ్యులు రజనీకాంత్, డీలర్లు కేవీ సుబ్బారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుందర్రావు, నాగేంద్ర, శేషాఫని, శ్రీనివాసులు పాల్గొన్నారు. బనగానపల్లి నియోజకవర్గం కొమిలిగుండ్ల మండలం బార్నర్లపల్ల మైనింగ్ చెక్ పోస్ట్ వద్ద గత 5 రోజులుగా నాపరాతి గని యాజమానులు మూలా హుస్సేన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరవధిక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గని యాజమాన్యులు, కార్మికులు మాట్లాడుతూ గత 4 ఏళ్ల క్రితం మైనింగ్ కన్సల్టేషన్, డిఎంఎఫ్, డెడ్ రెంట్ అలాగే వంటి ఫీజులను 10 రెట్లు పెంచిన గత ప్రభుత్వమని నాపరాతి పరిశ్రమకు రాయితీలు ఇచ్చినా సహాయం చేయాల్సింది పోయి ఫీజులు పెంచి నెత్తిన గుదిబండ వేస్తుందని, పాత పద్ధతి ప్రకారం మైనింగ్ లీజులు, ఫీజులు, రెన్యువల్స్ అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయాల వల్ల నాపరాతి పరిశ్రమలు, పాలిషింగ్ ఫ్యాక్టరీలు, ట్రాక్టర్లు, లారీలు నిలిచిపోయి వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డామని, నాపరాతి పరిశ్రమ నష్టాల్లో కూరుకుని పోతున్నా కూడా ప్రభుత్వాలు మారినా ప్రతిసారి మైనింగ్ లీజ్ ఫీజులు పెంచుతున్నారు. నాపరాతి గని యాజమాన్యాల సమస్యలపై త్వరలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని గని యాజమానులు అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఆకుల బ్రహ్మం, మహేష్, సుంకన్న పాల్గొన్నారు. అయ్యా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి మరియు మా నియోజకవర్గ మినిస్టర్ అయిన మా బీసీ జనార్దన్ రెడ్డి గారి అన్నయ్య గారికి అందరికీ, మా గని కార్మికులు, గని యజమానులు, ట్రాక్టర్ యజమానులు, ట్రాక్టర్ కార్మికులు, ఫ్యాక్టరీ యజమానులు, ఫ్యాక్టరీ కార్మికుల తరఫున అందరికీ మా బాధలు చెప్పుకుంటున్నాము. మాకు ఇప్పటికే నాపరాతి పరిశ్రమ పూర్తిగా మూతపడింది, గ్రానైట్ పరిశ్రమ మూతపడినాయి. ఇక్కడ ఉపాధి లేదు, మాకున్నదే బండలు చేసుకొని బతికే పరిస్థితి. వ్యవసాయం లేదు, ఉన్న గనులన్నీ మా భూములు, పొలాలు, రాతి భూములు, అవి చేసుకునేకి సాగు లేక ఉన్న ఫ్యాక్టరీలకు అమ్ముకొని ఇప్పుడు అంతో ఇంతో రూపాయి 10 రూపాయి చేసుకొని బతికే మైనింగ్ కూడా ఈ రోజు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాకు కన్సిడరేషన్ ఫీజు అని, డిఎంఎఫ్ అని, ఇంకా డెడ్ రెంట్లు పెంచి మా ఉన్న ఉపాధిని కూడా పొట్టగొట్టే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మాకు అంతో ఇంతో గవర్నమెంట్ సాయం చేసి మా పరిశ్రమకు రాయితీలు ఇస్తే తప్ప మేము బతకలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాయితీలు ఇచ్చేది వదిలేసి ఇంకా మాకు నెత్తిన గుదిబండ వేస్తే మా పరిస్థితులు అగమ్య గోచరం అవుతాయి. దయచేసి ప్రభుత్వం మా అందరి తరపున మా బ్రతుకులను కూడా బాగుపరచాలని కోరుకుంటున్నాము. ఈ విన్నపం మా అందరి తరపున చేస్తున్నాము. ఇప్పటికే అందరం రోడ్డు మీద ఉన్నాము. దయచేసి ఈ సమస్యను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వం ముగిస్తే గనక మాకు మేలు జరుగుతుంది. అందరూ రోడ్డున పడే పరిస్థితులు లేకుండా వలసపోయే పరిస్థితికి వస్తుంది. దయచేసి అందరూ మాకు సహకరించాలని మీడియా మిత్రులు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు సహకరించి ఈ విషయాన్ని త్వరగా సీఎం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఈ ధర్నా చేసేది మంత్రి బీసీ జనార్దన్కి చెప్పారా మీరు? చెప్పలేదు. మేము ఆయన దృష్టికి తెలియపరచాలి. ఈ రోజు వినతి పత్రం ఇచ్చి ఆయన గారు వచ్చిన తర్వాత ఆయన గారిని కలిసి మా సమస్యను ఆయన గారికి విన్నవించాలనుకుంటున్నాము. అందుబాటులో లేడు ఆయన. నమస్తే, నా పేరు మహేష్, బందర్లపల్ల గ్రామం, కూలింగుల మండలం, నంద్యాల జిల్లా. నేను ఉండేది గ్రామంలో ఎన్నో ఏళ్ళ నుంచి, ఒక 50 సంవత్సరాల నుంచి గని కార్మికులుగా మేము పనులు చేస్తున్నాం. ఏ రాయల్టీలు ప్రతి ఒక్కరు, ఏ సీఎం వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఇదే పెంచుకుంటూ పోతున్నారు. మాకైతే రాళ్ళకు ఏ రేటు లేదు, కానీ డబ్బులు అయితే గవర్నమెంట్ ఏది మారినా కూడా డబ్బులు పెంచుకుంటూ పోతున్నారు. ఇదైతే మాకు చాలా సమస్య కంది. పేదోళ్ళకి కానీ, ఎవరికైనా కానీ, పని చేసుకోనికి, డ్రైవర్లకు కానీ, ఒక కార్మికునికి కానీ తిన్ని కూడా అన్నం లేకుండా చేస్తున్నారు. ఇది సమస్య చాలా పెద్దగా ఉంది. మీరు దయచేసి చొరవ తీసుకొని సీఎం గారికి నేను చేయడం, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారి సార్కి కానీ, మన బీసీ జనార్దన్ రెడ్డి అన్నకు కానీ దయచేసి మీరు ఖచ్చితంగా ఈ చర్య తీసుకొని 400 రాయల్టీ చేసి 24 గంటలు రాయల్టీ. ఇక్కడ బేతంచెర్లో ఉంది వచ్చేసి, ఇవన్నీ జరుగుతున్నాయి. బేతంచెర్లో 24 గంటలు రాయల్టీ ఉంది. ఇక్కడ
ఇక్కడ మాకు ఒకటే ఊరికి కొలింగుల మండలమే ఈ గ్రామంలో రాయల్టీ పెట్టి 400, 800 పెట్టి మమ్మల్ని మా గ్రామాలన్నీ నాశనం చేసి గబ్బులు ఎప్పుతున్నారు. ఎవరు గెలిచినా ఊరికి ఇదే సమస్య ఉంది, ఇదే జీవితం ఉంది అన్న. ఎవరు పట్టించుకోలేదు. 10 మందికి చెప్తాను, ఎమ్మెల్యేలు చెప్తాను, మినిస్టర్లు చెప్తాను, ఎవరు కూడా అదే చేస్తున్నారు. దయచేసి చొరవ తీసుకొని గౌరవనీయులైన మన బీసీ జనార్దన్ అన్న గారు దయచేసి ఈ చర్య తీసుకొని అన్న లోకేష్ అన్న దగ్గరికి కానీ చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి కానీ తీసుకుపోయి దీన్ని త్వరగా చెంచుతే అన్నం తింటారు, లేకుంటే లేదన్న, జీవితమే లేదు. రైతులు ఎట్టునో వీళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు అంతే. నా నమస్తే అన్న. నమస్కారం, నా పేరు బ్రహ్మయ్య, మాది గొరిమానిపల్లె గ్రామము. మేము మా మతికొచ్చిన నుంచి 20-25 సంవత్సరాల నుంచి నాపరాయ పరిశ్రమ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. మా జీవన సంవత్సరం, మా నాన్నగారి జీవనం కూడా ఇలాగే కొనసాగిస్తున్నాము. ఇప్పుడు వచ్చిన ఈ ఏదైతే ట్యాక్సులు కానీ ఇవన్నీ కానీ ఇలాంటివి పెరగకుండా మాకుండే జీవనం ఏమీ లేదు. పాలిస్ ఫ్యాక్టరీలు ఆల్మోస్ట్ దగ్గర 50% మూతపడినాయి. ఇప్పుడు నాపరాతి పరిశ్రమలు కూడా కార్మికులు చాలా అవస్థలు పడుతున్నారు. దయచేసి దీన్ని ప్రభుత్వం వారు చర్య తీసుకొని మాకంటూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడు ఇంతకుముందు పాత లీజులు కానీ రెన్యువల్ చేయడానికి పాత పద్ధతులు ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారం లీజులు రెన్యువల్ చేయాలని, రాయల్టీ ఇక్కడ బేతంచెర్లలో 24 గంటలకు ఒక రాయల్టీ నడుస్తుంది. మాకు కూడా అదే 24 గంటలు కలిసి ఒక రాయల్టీ ఒక బిల్లు మీద నడుపుకోవాలని మాకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం వారిని మేము కోరుకుంటూ మా బాధను మేము విన్నపించుకుంటున్నాం. అయ్యా, నా పేరు రామచంద్రారెడ్డి, మాది అంకిడిపల్లి గ్రామము, కొలింగుల మండలము, నంద్యాల జిల్లా. ఇక్కడ మాకు మైనింగ్ ఏరియా, మా కొలింగుల మండలం మైనింగ్ ఏరియా. ఇక్కడ మైనింగ్ లో మాకు చాలా ప్రాబ్లం ఉంది. ఈ మైనింగ్ ను పాత పద్ధతి ప్రకారము పాత రీజులు పాత రెన్యువల్ చేసి పాత పద్ధతిలో డెడ్ ఎండ్ పెంచకుండా ముందు ఉండే ప్రకారం ఇస్తే కార్మికులు రోడ్డు పడకుండా ఏదో కొంచెం బతకగలరు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా పెంచి చేస్తే అందరూ వలసలు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. ట్రాక్టర్ యజమానులు, ట్రాక్టర్ కార్మికులు, గని కార్మికులు, గని యజమానులు మొత్తం రోడ్డు పైన ఉన్నారు. దయచేసి ఈ ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని సాల్వ్ చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లే మా బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. నంద్యాల సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయంలో శ్రీశైలం ఏవో ఫణీందర్, మార్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి శ్రీశైలం స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఏవో ఫణీందర్ మాట్లాడుతూ, ఈరోజు సీనియర్ న్యాయవాది మార్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు తులసిరెడ్డికి ఉండాలని కోరుకుంటూ తులసిరెడ్డిని ఘనంగా సత్కరించి శ్రీశైలం మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని అందజేశారు. వాళ్ళకి మాట్లాడుకొని మేము చేసి రాసిచ్చిన వాళ్ళు ఓకే అంటే నువ్వే చేసుకోకపోతే ఇప్పుడు దానికి అమౌంట్ వస్తుంది అని చెప్పి వాళ్ళు సుజన్ వదిలిపెట్టి బండ్లు ఉంటాయి చూడాలి, కార్లు గ్రౌండ్ ఉంటుంది. అయ్యా ముందుకు రా, అట్లే జనాలు బండ్లు ఉంటాయి చూడు, ఎవరున్నారు అక్కడ. ప్రధానమంత్రి సూర్యగృహ ముక్తి బిజిలీ యోజన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని విద్యుత్ అధికారి ఏడి మద్దెలేటి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద ప్రభుత్వం సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలకు తక్కువ ఖర్చుతో మరింత సమర్థవంతమైన విద్యుత్ అందించడానికి ముందుకొస్తుందని తెలియజేశారు. అనంతరం ప్రాజెక్టు ఇంజనీర్ మరియు టాటా డీలర్ మహమ్మద్ సాజిద్ మాట్లాడుతూ, ఈ సౌరశక్తిని మొట్టమొదటిసారిగా బనగానపల్లె పట్టణంలోని ప్రముఖ న్యాయవాది మాధవారెడ్డి గృహం నందు అమర్చడం జరిగిందని, సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తుతో నెలవారీ విద్యుత్ బిల్లులు తగ్గుతాయని, మీ ఇంట్లోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు, అదనపు విద్యుత్తును ప్రభుత్వ గ్రిడ్కు అమ్మే అవకాశం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాసులు, లయన్ మ్యాన్ షబీర్, లయన్ మ్యాన్ రామిరెడ్డి పాల్గొన్నారు. పిఎం సూర్యగిరి కింద మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో సోలార్ రూప్ టాప్ను ప్రవేశపెట్టింది. దీంట్లో వచ్చేసి మనకు కిలోవాట్కి వచ్చేసి 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్స్కి వచ్చేసి
60,000. తర్వాత 3 కిలోవాట్స్కి వచ్చి 78,000 ఉంటుంది, సబ్సిడీ ఉంటుంది. ఇది ఇప్పుడు మన బనగానపట్నంలో మన ఏర్పాటు చేసినది అందరు కాబట్టి మనము ఇది అందరికీ ఉపయోగం. దీనివల్ల మనకు 1000 రూపాయలు వరకు మనకు వస్తుంటే బిల్లు లాస్ట్గా తగ్గి 300 రూపాయల వరకు రావచ్చు. అదే 2,000 రూపాయలు ఉండే వాళ్ళు కూడా దాదాపు 300-400 రూపాయలలోనే మినిమం ఛార్జెస్ రావచ్చు. దీనివల్ల అందరికీ చాలా ఉపయోగము. ఇదే విధంగా మనము ఇప్పుడు మన ఈ బనగానపల్లి పట్టణంలో మన సారు లాయర్ మాధవరెడ్డి సార్ ఇంట్లో ఇది ఇన్స్టలేషన్ అయింది. 3 కిలో టాటా సోలార్ వారి కంపెనీ 3 కిలోవాట్స్ వరకు ఇన్స్టలైజ్ చేశారు. దాన్ని ఈరోజు ఛార్జ్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని బనగానపల్లి పట్టణ ప్రజలు కూడా ఉపయోగించుకోవాల్సినదిగా కరెంటు డిపార్ట్మెంటు వస్తున్నాము. దానికి ఏమన్నా ఇంకా మీకు సలహా ఏమన్నా కావాలంటే మమ్మల్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు మదిలేటి, ఏడి ఎలక్ట్రికల్, 9440813344. బనగానపల్లి పట్టణ ప్రజలందరికీ నా నమస్సమాంజలు. ఈరోజు బనగానపల్లిలో ప్రధానమంత్రి సూర్యాఘర్ కింద మా ఇంట్లో ఈ సోలార్ సిస్టము 3 వాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏఈ గారు, ఏడీ గారు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సహకరించడం కాకుండా టాటా కంపెనీ వాళ్ళ ద్వారా సాజిద్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రియల్గా దాంట్లో చూస్తే మనకు వచ్చేటువంటి సబ్సిడీ కూడాను మ్యాక్సిమం 3 వాట్స్కి వచ్చేసి 78,000 రూపాయలు వస్తుంది. దాని విషయంలో ప్రతి ఒక్కరు కూడా తొందరగా దీని మీద శ్రద్ధ తీసుకొని బనగానపల్లిలో ఎక్కువ మంది ఏర్పాటు చేసుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి బిల్స్లో మ్యాక్సిమం తగ్గుతుందనేటువంటిది వారు చెప్తున్నటువంటి విషయము. దీన్ని గమనించుకొని 2,000 పైన వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కస్టమర్స్ దీన్ని పెట్టుకుంటే బాగుంటుందని నా సూచన. మహానందిలో చోరీ జరిగింది. దైవ దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట నియోజకవర్గంలోని రుద్రవరానికి చెందిన అందే శ్రీనివాసులు, కిషన్ ఘాట్తో పాటు మరొక 5గురు మహానంది కారులో వచ్చారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరులో పుణ్యస్నానం కోసం గట్టుపై తమ బ్యాగ్ను ఉంచి వెళ్లారు. స్నానాలు చేసుకుని తిరిగి వచ్చేసరికి అందే శ్రీనివాసులకు చెందిన బ్యాగ్లోని 15,000 నగదుతో పాటు కారు తాళాలు, ఏటీఎం కార్డులు ఎత్తుకెళ్లారు. బాధితులు దేవస్థాన అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కోనేరు పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా 3 వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తించారు. బాధిత భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాలలో ఈ నెల 23వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించినట్లుగా జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్నట్లుగా తెలియజేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ కార్యక్రమానికి నెల 23వ తేదీ ఉదయం 9:15 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆమె ఒక ప్రకటనలో తెలియజేశారు. మేడం, కలెక్టర్ మేడము చెక్ చేస్తారు. మీరేనా చెక్ చేస్తారు? మెడికల్ కోడ్ టీమ్ వస్తారు, చెక్ చేస్తారు, ఇప్పుడే ఇస్తారు. జాగ్రత్తగా వెళ్ళిపోండి. ఓకేనా?
మేము ఫోన్ చేయకపోయినా రమ్మని చెప్పినారు పో మళ్ళీ చెప్పి చెప్తావు ఇవాళ అంతా పోలేం కదా సార్ మిగతా రాలేదు మళ్ళీ ప్రోగ్రామ్ 15 ఉంది ఆ రోజు అనౌన్స్మెంట్ వస్తుంది. డబ్బులు ఉన్నాయా చెప్పం కేసు మీరు ఇద్దరు ప్రైవేట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ఆర్కే సీడ్స్ ఇండస్ట్రీ 4వ వార్షికోత్సవం సెమీ క్రిస్మస్ పండుగ. చీరలు పంపిణీ చేసిన మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల పట్టణ వినియోగదారులు వస్తువులు సేవలకు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. కోర్టు సభ్యులు షేక్ నాజియా. బనగానపల్లె కొలిమిగుండ్ల గ్రామంలో కూటమి ప్రభుత్వంలో కుదేలవుతున్న మైనింగ్ యాజమాన్యాలు కార్మికులు. శ్రీశైలం ఏవో ఫణీందర్ మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కారం. బనగానపల్లిలో ప్రధానమంత్రి సూర్యగృహ ముక్తి బిజిలీ యోజన వల్ల ఎన్నో లాభాలు. మహానందిలో కారులో ఉన్న భక్తుల సొమ్ము చోరీ చేసిన దొంగలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నంద్యాల 23వ తేదీన కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ. కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ మళ్ళీ కలుద్దాం.